2025వ తేదీ రాత్రి సమయంలో రాయదుర్గము కనేకల్ రోడ్లో కొంతానపల్లి గ్రామ సమీపంలోని చింత చెట్టు కింద వినోద్ అనబడే అబ్బాయి వయసు 22 సంవత్సరములు అనే అతనిని గొంతు కోసి చంపివేయడం జరిగింది. ఎవరు చంపినారు ఏమి అన్నది తెలియరాలేదు. ఆ సమయంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి సమయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏమి అనేసి ఇనిషియేషన్ తీసుకోవడంతో మా రాయదుర్గం ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, అలాగే వారి సిబ్బంది 3 బృందాలుగా ఏర్పడి వీరికి సహాయంగా రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టరు, డి హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, బొమ్మనహాల్ ఎస్ఐ నబీ రసూలు, కనేకల్ ఎస్ఐ నాగమధులు ప్రత్యేక చొరవ తీసుకొని టెక్నికల్గా దర్యాప్తు చేయడంతో ముద్దాయిల్ని ఈరోజు అనగా 22/5/2025వ తారీఖున బళ్ళారి రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరూ అన్నదమ్ముళ్ళు. అన్న పేరు రమేష్, తమ్ముని పేరు బొమ్మలింగం. ఇద్దరు కూడా కొంతానపల్లి గ్రామస్తులు. ఈ కేసులో చనిపోయిన మృతుడైన వినోదు, ముద్దాయిలైన రమేష్, బొమ్మలింగంలు కూడా దగ్గర బంధువులు. వీళ్ళ ఇండ్లు కూడా కొంతానపల్లిలో సమీప ప్రాంతంలోనే ఉంటాయి. ఈ చనిపోయిన వినోదు ఈ ముద్దాయిల ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉండటంతో ఈ ముద్దాయిలు అతని మీద కక్ష పెంచుకొని 17వ తారీఖున ఒక తాడు వేసి స్ట్రాంగులేట్ చేసి ఆ తర్వాత కొడవలితో గొంతును కోసి చంపడం జరిగింది. మా సిబ్బంది చాకచక్యంగా నేరం జరిగిన 4 రోజుల్లోనే కేసు డిటెక్ట్ చేయడంతో మా జిల్లా ఎస్పీ జగదీష్ గారు కూడా అభినందించడం జరిగింది.